భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో రైతు నుంచి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి నీటిపారుదల శాఖ ఏఈ శ్రీనివాసు చిక్కారు. మున్సిపాలిటీ పరిధిలోని దొంతికుంట చెరువులో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చెరువులో మట్టిని పూడికి తీస్తున్నారు. ఆ మట్టిని తన పొలానికి తోలుకునేందుకు ఓ రైతు ఏఈ శ్రీనివాసును సంప్రదించాడు. అందుకు ఏఈ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు రైతు ఫిర్యాదు చేశాడు. ఏఈని అదుపులోకి తీసుకున్నామని, అతన్ని న్యాయస్థానంలో హాజరుపరుస్తామని డీఎస్పీ రమేష్ తెలిపారు. అయితే గతంలోనే ఇదే రైతు ₹1,00,000 లంచం అడిగిన విద్యుత్ శాఖ ఏఈని కూడా అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించడం విశేషం. ఒక రైతు చెరువులోంచి తన పొలంలోకి మట్టి తోలుకోవడానికి ఏఈ గారిని కలవడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏఈ గారు ఆ రైతుని మట్టి తోలుకోవాలంటే 2 లక్షల రూపాయలు, యాక్చువల్గా 4 lakhs అడిగారు. ఫస్ట్ స్టార్టింగ్ ఏఈ గారు 4 lakhs అడిగారు. 4 lakhs అయిన తర్వాత ఆ రైతుకి అట్లాంటి అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేకపోతే మా ఏసీబీ టీం వచ్చి కలిశారు, ఖమ్మం వచ్చి కలిసిన తర్వాత ఏసీబీ దాని సిస్టమ్ ప్రకారం రికార్డింగ్ అవన్నీ స్టార్ట్ చేసింది. ఆ డిమాండ్ లో ఒక 4 లక్షల మంచి రైతు రిక్వెస్ట్ చేసుకుంటే 4 లక్షలు కాస్త 2 లక్షలకి డిమాండ్ చేయడం జరిగింది. అలా రైతు ఆ అమౌంట్ తీసుకుని ఈ రోజు వచ్చారు ఆఫీస్ కి. అమౌంట్ తీసుకున్నారు. ఏఈ గారు రెడ్ హ్యాండ్ గా ఏసీబీ పట్టుకుంది.